దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి, ఈ యొక్క వండర్ఫుల్ న్యూ డే లోనికి ఈ ఉదయకాల సమయమున మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క లవ్ వర్డ్ ని వినుటకు సిద్ధముగా ఉండి ఆసక్తి కనుపరుస్తున్న మీ అందరూ బహుగా దీవింపబడి ఆశీర్వదింపబడరు గాక. మరి ఈ దినమున దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్కును మనం చక్కగా విందాం. అపోస్తులైన పౌలు మనందరి కొరకు చక్కగా ఒక మాట వ్రాయించి పెట్టాడు. అదేంటో తెలుసా? కృపచేత విశ్వాసము ద్వారానే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము పొందుకొని ఉన్నాము. ఎవరైనా సరే ఇలాగే మహానందముతో నింపబడే ఆ గొప్ప బహుమానాన్ని పొందుకొని ఆనందించగలరు. మరి ఇది ఎలా జరిగింది అంటే కేవలం కృపయే కృపయే కృపయే, ఆయన కృప ద్వారా మాత్రమే ఇది కలిగింది అని దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. మరి కృప అంటే ఏంటి ప్రియమైన దేవుని బిడ్డలారా? మన శక్తితో సంబంధం లేకుండా, మన యొక్క అనుభవంతో సంబంధం లేకుండా, మరి ఏదైనా కావచ్చు, దేనితో సంబంధం లేకుండా దేవుడు తన శక్తి ద్వారా, తన యొక్క కార్యసిద్ధి ద్వారా, తన యొక్క సంకల్పము ద్వారా దేన్నైతే సిద్ధపరిచి మనకు బహుమానముగా అనుగ్రహిస్తున్నాడో అదే కృప. మరి ఈ కృప అనుగ్రహించిన దేవుడు మరి దాన్ని అలాగే ఉంచలేదు, కానీ దాన్ని ఆయన పొడిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాన్ని ఆయన విస్తరింప చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తన బిడ్డలంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత ఇష్టం అంటే ఆయన ఒకటి బహుమానముగా అనుగ్రహించి అంతటితో ఆయన కామ్గా ఉండేవాడు కాదు, అంతటితో ఆయన పక్కకెళ్ళి ఇక బిజీగా అయిపోయేవాడు కాదు. కానీ దాన్ని ఇంకా ఎలాగా విస్తరించాలా, ఇంకా ఎలాగ దాన్ని మల్టిప్లై చేయాలా అని ఎప్పుడూ కూడా తహతహలాడే దేవత దేవుడే మన దేవుడు. దీనిని బట్టి మనకు ఒక గొప్ప వాక్కును ఆయన అనుగ్రహించి ఆ వాక్కుతో మనల్ని ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. మరి అపోస్తులైన పేతురు తను రాసిన చిన్న పత్రికలు, అవి కొద్దిగా ఉన్న పత్రికలు, అనగా కొంత వాక్యాన్ని మాత్రమే బయలుపరిచే పత్రికలుగా ఉన్నా కూడా ఆయన ఎన్నో విలువైన మాటలను ఆయన రాశాడు. మరి ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క సందర్భాన్ని, ఈ మాటను గూర్చే దేవుని యొక్క గొప్ప శక్తితో, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకపు శక్తితో, తాను ప్రేరేపింపబడిన రీతిగా, తాను దైవావేశమునకు గురైన రీతిగా ఒక చక్కటి వాక్కును, లేఖనాన్ని ఆయన వ్రాయడం జరిగింది. మరి అది ఏం సెలవిస్తుందో తెలుసా? కృప, సమాధానము మన జీవితములో అవి విస్తరించునుగాక. అవి విస్తరించు గొప్ప ప్రణాళిక దేవత దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అన్న ఆ లేఖనాన్ని చదువుతూ ఉండగా, ఎలాంటి వారైనా సరే కృంగిపోయినా, నీరసించిపోయినా, వారి జీవితంలో చాలా బలహీనంగా ఉన్నాము, ఇక మన ఆత్మీయ జీవితం ఇంతేనా అని అనుకునే ఎవరినైనా సరే అది లేవనెత్తున్నటువంటి ఒక గొప్ప లేఖనముగా దానిని అపోస్తులైన పేతురు రాయడం అన్నది నిజముగా ఆశీర్వాదకరము. మనం చూద్దాం మరి ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో స్పష్టంగా పేతురు ఇలా అంటున్నాడు: దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. దేవత దేవునికే మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిళ్ళారా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయన రాజ్యంలో నిలుచుండి ఎవరైనా సరే కృప కొరకు ప్రాకులాడుచున్నారా, కృప కొరకు ఎదురు చూస్తున్నారా? నేడు నీకు ఇదే గొప్ప ఆశీర్వచనము, గొప్ప వాక్కు అని, వాగ్దానం అని దేవుడు ఈ మాట ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. లేఖనం సెలవిస్తుంది, కృపయు సమాధానమును విస్తరించును గాక. కృప మన జీవితంలో కొద్దిగా అలాగే లిమిటెడ్ గా లేదు అంటే ఒక టైం వరకు అది పనిచేసి ఎక్స్పైరీ అయిపోయేదిగా మాత్రమే లేకుండా లేదు, కానీ అది మల్టిప్లయింగ్ గిఫ్ట్ గా దేవుడు మనకు అనుగ్రహించడం అనేది ఎంత హర్షణీయమో ఒకసారి ఆలోచించండి. కృప మన జీవితంలో మల్టిప్లై అయ్యే దిశగా దేవత దేవుడు ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. అయితే ఇది నీవు అనుకున్నట్లుగా, నీవు దానిని పొందుకునేట్లుగా దేవుడు దాన్ని పొందుపరిచాడు. మరి నీవు ఆ శక్తి చూపించగలిగితే, నీవు విశ్వసించగలిగితే ఇది నీ జీవితమును నింపే కృపగా ఉంది. మరి చూడండి, లేఖనం ఏం సెలవిస్తుంది? కృప విస్తరించినటువంటిదిగా ఉంది. విస్తరించినటువంటి గొప్ప పదార్థమే కృప. మన జీవితంలో అది విస్తరించుటకు దేవాతి దేవుడు దాన్ని కమాండ్ చేసి మన జీవితంలోనికి ఆయన ఆరంభింప చేశాడు. అంత మాత్రమేనా? దీన్ని మనము ఒక విధంగా చెప్పాలి అంటే డబుల్ బొనాన్జా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కృపతో పాటు ఇంకొక గొప్ప బహుమానాన్ని కూడా దేవతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన
ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సమాధానము. కృప మాత్రమే కాకుండా సమాధానాన్ని కూడా అనుగ్రహించాడు. మరి ఈ సమాధానము లేక ఈ ప్రపంచములో ఎంతో మంది కొట్టుమిట్టాడుచు నశిస్తూ వారి ప్రాణములే పోగొట్టుకుంటూ ఉన్న ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీకైతే సమాధానమును గూర్చి ఎలాంటి నీరసము అక్కర్లేదు, నీకైతే కృపను గూర్చి ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే నేను విస్తరించు కృపను నీకు ఇచ్చుచూ ఉన్నా, నేను విస్తరించు సమాధానాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. అయితే ఇది ఎలా వస్తుంది అని గనక మనము ప్రశ్నించగలిగితే, దేవుడే దీనికి సమాధానాన్ని ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానములు మనము గనక పొందుకొనగలిగితే, ఆ అనుభవ జ్ఞానము ఇచ్చుటకే దేవుడి వాక్కును మనకు అనుగ్రహించాడు. అనగా ఈ యొక్క జీవగ్రంథమైన బైబిల్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మరి జీవగ్రంథమైన బైబిల్లో ఉన్న ఏ లేఖనాన్ని మనము పఠిస్తూ ఉన్నా, దేనిని మనము చదువుచూ ఉన్నా, దేనిని మనము జాగ్రత్తగా మనం వీక్షిస్తూ ఉన్నా, దాన్ని ధ్యానిస్తూ ఉన్నా, అది మనకు అనుగ్రహించేది అనుభవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనుభవ జ్ఞానము మీకు కొదువుగా ఉందా? లేఖనములు చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని పఠించండి, దాన్ని ధ్యానించండి. మీకు ఎక్కడ లేని ఎనలేని అనుభవాన్ని మీరు స్వతంత్రించుకొనగలరు. ఎలాంటి జ్ఞానం అంటే అనుభవంతో కూడిన జ్ఞానమే ఈ జ్ఞానము. లోకంలో దొరికే లాంటి జ్ఞానం కాదు ఇది. కేవలం ఇది ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కాదు, కానీ మనకు దేవుడు అనుగ్రహించాడు ఈ జ్ఞానము. ఇది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అయి ఉంది. నాలెడ్జ్ మాత్రమే కాదు ప్రియులారా, నాలెడ్జ్ తో పాటు అది అనుభవపూర్వకంగా మన హృదయములకు గోచరించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి ఎవరికైతే ఈ అనుభవ జ్ఞానం ఉందో, ఈ అనుభవ జ్ఞానము వారికి ఉంటే చాలు, వారి జీవితంలో కృప సమాధానము విస్తరించినట్లే. ఇది ఒకదానితో ఒకటి అనుసంధానము కలిగి పనిచేసేటువంటి గొప్ప ప్రణాళికను దేవత దేవుడు అనుగ్రహించాడు. ఒక పక్క కృప సమాధానము విస్తరిస్తుంది, నీ జీవితంలో విస్తరించునుగాక అని దేవుడు చెప్పుచూనే, మరొక పక్క ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానము గనక నీవు పొందుకోగలిగితే, నీవు తప్పక ఈ వాగ్దానాన్ని, ఈ యొక్క బహుమానాన్ని నీవు అనుభవించగలవు అని మరి ఈ వాక్కు ద్వారా అపోస్తులైన పేతురు మనకు అనుగ్రహించాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దీన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వాక్కును మనం పెడచెవిన పెట్టకూడదు. కృప నాకు ఆల్రెడీ ఉంది, నేను రక్షింపబడ్డాను, ఒక అమౌంట్ లో ఉన్న కృప నాకుంది. ఒకవేళ అది ఉన్నా కూడా, అది ఎలాంటి కృప ఉన్నా కూడా, ఎలాంటి కృప అయినా కూడా నేను దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు అని నీవు అనుకోవద్దు. దేవుడు నిన్ను గొప్ప చేయుటకే పేరు పెట్టి పిలిచాడు. నిన్ను అత్యున్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళుటకే ఆయన పేరు పెట్టి పిలిచాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, కృప విస్తరిస్తుంది, సమాధానము విస్తరిస్తుంది. ఈ రెండిటిని మల్టిప్లయింగ్ వేలో నేను పెట్టాను. గ్రేస్ అండ్ పీస్ షల్ బి మల్టిప్లైడ్ ఇన్ యువర్ లైఫ్ అని దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు ఈ దినమున అనుగ్రహిస్తూ ఉండగా, అది ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము నుండి అది ఆటోమేటిక్ గా అది ఎగ్జూబరేట్ అవుతుంది అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ఎంతుంది నీకు? ఎంత జ్ఞానాన్ని నీవు ఆర్జించగలిగావు? ఎంత జ్ఞానాన్ని నీవు వాక్యమునందు, లేఖనముల యందు, జీవగ్రంథమైన బైబిల్ నుండి నీవు ఆర్జించగలిగావు? నీవు పొందుకోవాలి. ఎంత జ్ఞానాన్ని వీలైతే అంత జ్ఞానాన్ని నీవు జుర్రుకోవాలి, రుచి చూడాలి. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే ఈ భూమిపైన మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు మన జీవితంలో లేని జీవితాన్ని, లేని ఈ యొక్క ప్రస్థానాన్ని మనం ఊహించుకొనలేము. కాబట్టి మరి ఆయన గూర్చి కాక ఎవరిని గూర్చి జ్ఞానాన్ని పొందుకునే ప్రయాణంలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఇదే సరి అయిన సమయముగా దేవుడు నీతో మాట్లాడుతూ నీ జీవితాన్ని రిపేర్ చేసి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని నీవు పొందుకునే విధముగా దేవుడు నేను ప్రేరేపిస్తూ, అలాగుననే కృపయు సమాధానమును నీ జీవితంలో విస్తరించు ప్రణాళిక యేసు నామములో ఈ దినమును దేవుడు నీ జీవితంలోనికి ఇప్పుడే విప్పుచూ ఉండగా, అవును ఆమెన్ అని రిసీవ్ చేసుకుని నీవు గొప్పగా దీవింపబడాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. నిజముగా కృప చేతనే ఇదిగో తండ్రి మీ రాజ్యంలోనికి మేము అడుగు పెట్టాము. కృప లేకపోతే మాకు రక్షణ లేదు నాయన. ఇదిగో తండ్రి నాయన, ధర్మశాస్త్రములు శిక్షించుటకు సిద్ధముగా ఉంటే మీ కృప వచ్చి మమ్మల్ని రక్షించింది. మీ యొక్క నాయన ఇదిగో సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చడం జరిగింది. అయితే అంతటితో ఆగిపోలేదు నాయన. మీరు కృప
ఇదిగో తండ్రి మరియు సమాధానము మీకు విస్తరించునుగాక. అవి నా యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానములు మీరు పొందుకొనుట వలన అది మీ జీవితంలో తప్పక విస్తరించునుగాక అన్న గొప్ప వాగ్దానాన్ని మీరు విడుదల చేయగా, ఇది ప్రతి ఒక్కరిని తాకునుగాక, వినిచున్న ప్రతి ఒక్కరిని ఇది నింపునుగాక. ప్రతి ఒక్క బిడ్డ నిజముగా ఈ దినము నుండి కృప సమాధానాన్ని వారి జీవితంలో యేసు నామములో విస్తరించుకొనెదరుగాక అని బ్లెస్ చేస్తూ నాయన బిడ్డలందరినీ మీ చేతులుగా చెబుతూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.